పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా చెవులోకి ఎక్కదు, ఇంకా బుర్రలోకి ఎట్లా ఎక్కిద్దండి? ఒకవేళ బుర్రకి ఎక్కించుకుంటే ఇలాంటి ఎక్స్ట్రాలు ఎందుకు చేసేస్తారు? ఇట్టాగేసేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్న చూసినా కూడా బుద్ధి రాదు. అరే బాబు, నువ్వేనా హీరో అనుకుంటున్నావేమో, పెద్ద కామెడీనే అయిపోతున్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు. కూసంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని బండిని ఎట్లా నడిపించాలో అట్లా నడిపించేస్తే నీ ఆరోగ్యానికి కూడా మంచిది కదా, అర్థమైందా? రీల్స్ పిచ్చిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ బొక్కబోర్ల పడుతున్నారు. అలాంటి వీడియోలు చూసినా కూడా కుర్రాళ్ల తీరు మారడం లేదు. ప్రస్తుతం గోవా నుంచి వచ్చిన ఓ వీడియో నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఓ స్కూటీ మీద యువకుల స్టంట్ వీడియో వైరల్ అవుతోంది. పసుపు రంగు హుడీ ధరించిన వ్యక్తి వేగంగా వెళ్తున్న స్కూటర్పై నిటారుగా నిలబడి డ్రైవ్ చేస్తున్నాడు. అతని వెనుక నల్లటి హుడీ ధరించిన మరొక వ్యక్తి కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెనుక ఫాలో అవుతున్న బైక్పై ఉన్న వ్యక్తులు పదే పదే హెచ్చరించినా రైడర్ హెల్మెట్ లేకుండా అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడు. వారు అతనిని వేగాన్ని తగ్గించాలంటూ అరుస్తూనే ఉన్నారు. కాని అతడు మాత్రం అస్సలు వినిపించుకోవడం లేదు. రద్దీగా ఉన్న రోడ్డుపై ఈ ఫీట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. స్కూటీ అతి వేగంతో దూసుకెళ్తుండగా యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నాడు. అతడి చర్యల వల్ల రోడ్డు మీద వెళ్లేవారు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాలెన్స్ తప్పి పడిపోతే హెల్మెట్ కూడా లేకపోవడంతో ఏమైనా జరగచ్చు. వీడియోను చూసిన నెటిజన్స్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అతడి నిర్లక్ష్యాన్ని చాలామంది విమర్శించారు. జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు, వైరల్ అవ్వాల్సిన అవసరం లేదని కొందరు కామెంట్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు. గోవాలో యువ రైడర్లు ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన ఘటనలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినా కొంతమంది వ్యక్తులు రోడ్ సేఫ్టీ పాటించడం లేదు.